ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులైతే అయిపోయిందండి ఛానల్లో వీడియో పోస్ట్ చేసి. ఎందుకంటే రీసెంట్గా ఫ్యామిలీ ఫంక్షన్స్ అండ్ నెక్స్ట్ జ్యువెలరీ ఆర్డర్స్ అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే నాకు వీడియో తీసే టైము లేదు, అలాగే పోస్ట్ చేసే టైం కూడా లేదనమాట. కొంచెం జ్యువెలరీ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి, హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఆర్డర్స్. నేను ఎప్పటి నుంచో ఛానల్లో జ్యువెలరీ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ నాకు కుదరడం లేదు అవి పోస్ట్ చేయడము. వీలు చూసుకొని తప్పకుండా పోస్ట్ చేస్తాను. మంచి మంచి హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. కస్టమైజేషన్ ద్వారా చేసినవి ఎక్కువ, నేను రెడీగా చేసేవి ఉంచాను అనమాట. సో నేను తర్వాత వీలు చూసుకుని ఒక వీడియో అయితే డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఇవి రీసెంట్గా వచ్చిన బ్యాంగిల్ ఆర్డర్స్ అండి. ఇవి ఏమేమి చేశాను, ఏ డిజైన్ చేశాను అనేది మీకు చూపిస్తాను. డిజైన్ నేను ఓన్గా చేసింది కాదు, నాకు ఆల్రెడీ కస్టమర్ పంపించారు, వాళ్ళు ఆ డిజైన్లో చేయమన్నారు. సో ఆ డిజైన్లో చేశాను అనమాట. మీకు ఎన్ని బ్యాంగిల్స్ సెట్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి 4 బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఇలా ఈ విధంగా ఉంటాయి సైడ్ బ్యాంగిల్స్. ఇవి రెక్టాంగిల్ క్లిప్ స్టోన్స్ అనమాట అండి. సో నాకు టైం ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే నేను కలర్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే టైం 2 డేసే ఇచ్చారు. ఆ 2 డేస్లో నాకు రా మెటీరియల్స్ తెప్పించాలంటే కలర్స్ అవైలబుల్గా లేవు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న కలర్స్తోనే నేను ఈ విధంగా వాళ్ళకి చేసేయడం అయితే జరిగిందనమాట. సో ఇవన్నీ క్లిప్ స్టోన్స్ అండి. ఈ మధ్యలో ఉన్నవి ఇవన్నీ క్లిప్ స్టోన్స్ అనమాట. ఇవేంటంటే మనకి షైనింగ్ బాగా ఎక్కువగా వస్తుంది. చూసారు కదా, నార్మల్ గ్లాసీ కుందనికి అండ్ వీటికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్. ఇవి ఒక 4 బ్యాంగిల్స్. అండ్ మిడిల్లోకి వచ్చేసి కొంచెం ఈ విధంగా చేశాను అనమాట అండి. క్లిప్ స్టోన్స్ అండ్ గ్లాసీ కుందన్స్ యూజ్ చేసి ఇట్లా వైట్ కలర్ ఒక ఫ్లవర్లా తీసుకుని ఈ విధంగా చేశాను వీటికి. ఇవి ఒక 2 బ్యాంగిల్స్. అండ్ ఇవి ఈచ్ హ్యాండ్కి 2 బ్యాంగిల్స్ చొప్పున వస్తాయండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఎల్లో కలర్ వీ షేప్ రావాలి, బట్ ఎల్లో కలర్ అనేది వీ షేప్లో అంత త్వరగా మనకి దొరకదండి. ఇవి రీసెంట్గా వచ్చిన మోడల్ అనమాట. ఈ షేప్ కుందన్స్ అనేవి మనకి రౌండ్ వాటిల్లో కలర్స్ అయితే దొరుకుతాయి, కానీ ఇలా వీ షేప్లో అయితే మనకి కలర్స్ అంత రెగ్యులర్ కలర్స్ అయితే రెగ్యులర్గా కలర్స్ అయితే కొంచెం కష్టమవుతుంది అనమాట దొరకడానికి. నార్మల్ కలర్స్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ అలాంటివి అయితే దొరుకుతాయి, కానీ గోల్డ్ వైట్ దొరుకుతాయి, కానీ మనకి కొంచెం రేర్ కలర్స్ అయితే దొరకవు అనమాట. సో వీటిని ఈ విధంగా అయితే చేశాను అనమాట. ఇవి ఒక 4 బ్యాంగిల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోన్ లైన్ మీ అందరికీ ఐడియా ఉంటుంది కదా, ఆ చైన్ యూజ్ చేసి ఇవి ఒక 4 బ్యాంగిల్స్ చేశాను. అండ్ లైట్ సింపుల్గా అక్కడక్కడ చిన్న చిన్న రౌండ్ 3 mm రౌండ్ కుందన్ ఇచ్చేసి ఇట్లా ఈ విధంగా ఒక 8 బ్యాంగిల్స్ చేశాను, ఎల్లో కలర్ హైలైట్ చేయడానికి. అండ్ పింక్ కలర్ కోసం అని చెప్పి ఇట్లా ఇవి ఒక 4 బ్యాంగిల్స్ చేశాను. ఇది యాక్చువల్లీ పింక్ కూడా కాదు, జపనీస్ పింక్ అంటారు. పీచ్ కలర్, డార్క్ పీచ్ కలర్లోకి వస్తుంది అనమాట ఇది. ఈ బ్యాంగిల్స్ ఎట్లా ఏంటంటే మెటల్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. ఇప్పటి వరకు నేను మెటల్ బ్యాంగిల్స్ అయితే ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు, బట్ ఈ సెట్లో మెటల్ బ్యాంగిల్స్ కూడా యాడ్ చేయమన్నారు అనమాట. సో వాళ్ళు పంపించిన మోడల్లో ఉన్న బ్యాంగిల్స్ అయితే నాకు దొరకలేదండి. నాకు ఒక 1 వీక్ ముందు అట్లా ఇచ్చుంటే కనుక నేను ఎగ్జాక్ట్ బ్యాంగిల్స్ తెప్పించేదాన్ని, బట్ ఉన్న వాటితోనే నేను అడ్జస్ట్ అయిపోవాల్సి వచ్చిందనమాట. కస్టమర్ని అడిగితే ఈ బ్యాంగిల్స్ ఓకేనంటే ఓకే అన్నారు. సో ఇవి ఒక 12 బ్యాంగిల్స్ అనమాట. ఇవి మెయిన్ వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, బ్యాంగిల్స్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ 2.6 అనుకోండి, ఇవి వచ్చేసి మనం 2.8 తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో మనకి ఎప్పుడు కూడా మన సైజు 2.8 కానీ అనుకోండి, నెక్స్ట్ సైజ్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్ తీసుకున్నామంటే స్మాల్ సైజ్ వచ్చేస్తుంది అనమాట. వీటిల్లో నేను తెప్పించిన ఒక సెట్ తెప్పించాను, బట్ అది ఏమైందంటే 2.6 అనేది తెప్పించాను, బట్ స్మాల్ అయిపోయింది అనమాట. నాకు అప్పుడు తెలిసింది, అడిగితే ఏంటండి 2.6 అన్నారు, 2.6 కన్నా చిన్నగా ఉన్నాయంటే మెటల్స్ ఎప్పుడు మనం ఎక్స్ట్రా సైజ్ తీసుకోవాలండి, అప్పుడే మన నార్మల్ సైజ్కి సెట్ అవుతాయి అవి అనేసి చెప్పారు. సో ఈ విధంగా చేశాను అనమాట. వీటిని ఏ విధంగా పేరప్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో కంప్లీట్ సెట్ అయితే ఇదండి. చూసారా ఎంత బాగుందో. మీకు ఫినిషింగ్లో ఎక్కడ కూడా మీకు ఫినిషింగ్ బాగాలేదు అని ఉండదండి. చాలా నీట్గా క్లియర్ ఫినిషింగ్తో అయితే ఇస్తాను అనమాట బ్యాంగిల్స్. సో మీకు కస్టమైజేషన్ కావాలన్నా కలర్స్ అవి కూడా కస్టమైజేషన్ చేస్తాము, సైజెస్ కూడా కస్టమైజేషన్ చేస్తాను. సో
ఎలా ఉందండి డిజైన్? నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా హెవీ సెట్సే కాదండి, ఇప్పుడు చాలా అకేషన్స్కి ఏంటంటే రిటర్న్ గిఫ్ట్స్ కింద థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇన్విజిబుల్ జ్యువెలరీ కానీ, కస్టమైజేషన్ జ్యువెలరీ కానీ రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్రిఫర్ చేస్తున్నారు. అవైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. నేను అవి కూడా మేకింగ్ చేస్తాను అన్నమాట. వరలక్ష్మి వ్రతానికి కానీ, శ్రీమంతానికి కానీ అట్లా అకేషన్కి తగ్గట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో అవి కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి. అండ్ ఒక సెట్ తీసుకుంటే మనం ఎన్ని రకాలుగా సెట్స్ పేరప్ చేసుకోవచ్చు అనేది నేను పిక్స్ అయితే యాడ్ చేశాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.